ఈ మధ్య కొంచెం కూడా నీకు జాగ్రత్త లేకుండా పోతుంది. అవునా? సరే అయితే నువ్వే జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకో. ఆగుదాత్రి, నాతో మాట్లాడ కేదార్. వెళ్ళు వెళ్ళు. నాకు మాట్లాడాలని అంత ఆశగా లేదు. చిన్నదానికి పెద్ద డిస్కషన్. ఏమైంది కేదార్ మీ ఇద్దరికి? ఇంత చిన్న విషయానికి ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం చిన్న విషయం అక్క? డెకరేషన్ సామాన్ పగిలిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. కేదార్, జగదాత్రి కావాలనే కింద పడేది కదా, దానికెందుకు అంతలా అరుస్తున్నావు? ఫస్ట్ నేనేమీ అరవలేదు కదా యువరాజ్, జస్ట్ చెప్పా, తనే అరిచింది. కేదార్, చెప్పే పద్ధతి ఉంటుంది కదా. పాపం అమ్మాయిని అందరి ముందు నిలబెట్టి మాట్లాడితే తన మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. వెళ్ళి క్షమాపణ చెప్పు. నేనెందుకు చెప్పాలన్నా? తను కూడా అరిచింది కదా. కేదార్, ఎవరు అరిచారన్నది పక్కన పెట్టు. తప్పు నీది. మాటతో అయిపోయేదాన్ని గొడవ వరకు తీసుకొచ్చావు. వెళ్ళి జగదాత్రికి సారీ చెప్పు. ఎస్, ప్లాన్ సక్సెస్ అయింది. వెళ్ళు. సరే అక్క. అత్తయ్య కన్ఫర్మ్ గా వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. అవునమ్మి, లేకపోతే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ పడతారా? యువరాజ్, తీద్దాం పట్టు. సరేనా? జాగ్రత్త బాబు, అవి తీసుకురా. జగదాత్రి కేదార్ కావాలనే గొడవ పడ్డారా లేదా నిజంగానే గొడవ పడ్డారా? అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? హాయ్ కౌశికి. మీనన్? యా, ఇట్స్ మీ మీనన్. ఎలా ఉన్నావు కౌశికి? ఇంట్లో ఏదో ఫంక్షన్లా ఉంది. ఓ, మర్చిపోయాను, రేపు శ్రీవల్ ఎంగేజ్మెంట్ కదా. అయితే చాలా సంతోషంగా ఉండుంటావు. నన్ను అన్యాయంగా చంపేసి నువ్వు హ్యాపీగా ఉన్నావా కౌశికి? ఎలా ఉండనిస్తాననుకున్నావు? నువ్వు చచ్చిపోయావు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చావు? లేదు లేదు, నువ్వు ఇక్కడ లేవు. నేనే నిన్ను ఊహించుకుంటున్నాను. కళ్ళ ముందు మనిషిని పెట్టుకుని కళ అంటున్నావేంటి కౌశికి? మనిషి కదిలినా, మాట బయటికొచ్చినా చంపేస్తాను కౌశికి. నేను చచ్చిపోయానని తెలియగానే మీరు బ్రతికిపోయారని తెగ ఆనందపడిపోయినట్టున్నారు. మీననంటే చావని, చావుకి చావు ఉండదని తెలీదా కౌశికి? కోరి కుటుంబం మీదకి తెచ్చుకున్నావు, అర్థం కాలేదా? నీ కళ్ళ ముందే నీ కుటుంబంలో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోగా. ఏమైందమ్మా? అమ్మ లోపలుందా? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. అగు అమ్మా జగదాత్రి, ఒకసారి వెళ్ళారా? చెప్పండి మావయ్య. కీర్తి పాప ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి కనుక్కోమ్మా. ఏమైందన్నా? అమ్మ లోపల కింద పడిపోయిందా?
వచ్చి ఏమైందో చూడాలా. అక్కకి ఏమైంది? చూద్దాం పదండి. పద కేదార్. వదినా, అమ్మా కౌశికి. అక్క అక్క కౌశికి. వదినా, అక్క కౌశికి. కేదార్ ఫోటో తీసుకురా. వదినా, 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 అమ్మా కౌశికి. వదినా. కౌశికి ఏమైందమ్మా? కౌశికి. అమ్మా వదినా, కౌశికి. ధాత్రి ఇదిగో వాటర్. ఇటు వదినా, అక్క వదినా, కౌశికి లేవండి. లేమ్మా, నిదానంగా లేక ఇలా కూర్చో. అవును, జాస్మిన్ స్మెల్ వస్తుంది. అంటే ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు జగదాత్రి? వదిన ఈ రూమ్ లో స్ప్రే చేయలేదు అంటున్నారు, కానీ ఈ రూమ్ లో జాస్మిన్ స్ప్రే స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా ఎవరో వచ్చారు. సిగరెట్ స్మెల్ రాకూడదని ఇక్కడ స్ప్రే చేసినట్టున్నారు, అందుకే ఆ స్మెల్ వస్తుంది. అమ్మా షెర్లాక్ హోమ్స్ 4 డిటెక్టివ్ సినిమాలు చూసి పెద్ద తెలివైన దానిలా ఇక్కడ స్మెల్ వస్తుంది, ఇంకెక్కడా లేదు అనుకో. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా వచ్చున్నా అందులో కనిపిస్తుంది కదా.